నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం సిఐ శ్రీనివాసరావుపై వేటు పడింది. అగ్రికల్చర్ అధికారి శ్రీహరి హత్య కేసును పక్కదారు పట్టించిన శ్రీనివాసరావుపై పోలీసు ఉన్నతాధికారులు చర్యలు తీసుకున్నారు. ఈ హత్య కేసులో శ్రీనివాసరావు అవినీతికి పాల్పడడం ఆరోపణలతో ప్రస్తుతానికి ఆయన తప్పించి బుచ్చిరెడ్డిపాలెం సిఐగా శివరామకృష్ణని నియమించారు. ప్రస్తుతం శివరామకృష్ణ విఆర్లో ఉన్నారు. ఈ సంఘటనపై సీరియస్ గా స్పందించిన ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి బుచ్చిరెడ్డిపాలెం పోలీస్ స్టేషన్లో జరుగుతున్న విషయాలపై ఆరా తీస్తున్నట్లు తెలుస్తోంది. ఈ పోలీస్ స్టేషన్లో బాధితులకు న్యాయం జరగకుంటే పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్న మొత్తాన్ని ప్రక్షాళన చేయాలని అధికారులను కోరినట్లు తెలుస్తోంది. సిఐ శ్రీనివాసరావుపై శాఖపరమైన చర్యలు తీసుకునే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఇప్పటికే శ్రీనివాసరావును సస్పెండ్ చేశారంటూ ప్రచారం కూడా జరుగుతుంది. దీనిపై అధికారికంగా ఇంతవరకు ఎలాంటి సమాచారం లేదు. నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం సిఐ శ్రీనివాసరావుపై వేటు పడింది. అగ్రికల్చర్ అధికారి శ్రీహరి హత్య కేసును పక్కదారు పట్టించిన శ్రీనివాసరావుపై పోలీసు ఉన్నతాధికారులు చర్యలు తీసుకున్నారు. ఈ హత్య కేసులో శ్రీనివాసరావు అవినీతికి పాల్పడడం ఆరోపణలతో ప్రస్తుతానికి ఆయన తప్పించి బుచ్చిరెడ్డిపాలెం సిఐగా శివరామకృష్ణని నియమించారు. ప్రస్తుతం శివరామకృష్ణ విఆర్లో ఉన్నారు. ఈ సంఘటనపై సీరియస్ గా స్పందించిన ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి బుచ్చిరెడ్డిపాలెం పోలీస్ స్టేషన్లో జరుగుతున్న విషయాలపై ఆరా తీస్తున్నట్లు తెలుస్తోంది. ఈ పోలీస్ స్టేషన్లో బాధితులకు న్యాయం జరగకుంటే పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్న మొత్తాన్ని ప్రక్షాళన చేయాలని అధికారులను కోరినట్లు తెలుస్తోంది. సిఐ శ్రీనివాసరావుపై శాఖపరమైన చర్యలు తీసుకునే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఇప్పటికే శ్రీనివాసరావును సస్పెండ్ చేశారంటూ ప్రచారం కూడా జరుగుతుంది. దీనిపై అధికారికంగా ఇంతవరకు ఎలాంటి సమాచారం లేదు.